ఒక విషయం మీదకి ప్రజల దృష్టిని ఆకర్షించేటటువంటి విధంగా, ప్రజలు దాని మీద ఆలోచించే విధంగా చేసేటువంటి దాన్ని ట్రాపింగ్ యాడ్స్ అంటారనమాట. ఇదివరకటి రోజుల్లో మీకు గుర్తుంటే పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనబడి, అంటే ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే దాని మీద అటెన్షన్ డైవర్ట్ అవ్వాలి. అసలు ఎవడు పులిరాజు, ఏంటి ఎయిడ్స్ ఏంటి అనేటువంటి ఆలోచనతో అసలు ఎయిడ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం ప్రారంభిస్తారు. దాని లక్షణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, ఇట్లా అది ట్రాపింగ్ యాడ్ అనమాట. అట్లాగే మన ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారు కదా, దానికి బదులుగా ఫెయిర్ ఎవర్, మగవాళ్ళకంటూ ఫెయిర్ ఎవర్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా పెద్ద ట్రాపింగ్ యాడ్స్ వేసేవాళ్ళు నగరాల్లో. పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీదన ఓ మగాడా నువ్వు చీర కడతావా అని ఒక వారం రోజుల పాటు, ఆ తర్వాత చీర కట్టవు కదా, ఆ తర్వాత మరి ఆడవాళ్ళ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ఎందుకు వాడతావు అని ఇంకోటి, ఇప్పుడు మగాళ్ళ కోసమే వచ్చింది ఫెయిర్ ఎవర్ అంటూ ఇట్లాగా యాడ్ ఇచ్చుకొచ్చారు. అంటే ముందు ఒక ట్రాప్ చేసి, అంటే ఏంటి వీడు ఎట్లా అంటున్నాడు అనేటువంటి ఆలోచన. అట్లాగే ఇప్పుడు ఒక చక్కటి మరి కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్ స్టైల్ ఎవరో కానీ ఈనాడులో వస్తుంది ఒక ట్రాపింగ్ యాడ్. రోజు ఒకే పేజీలో ఒక యాడ్ తీసుకొస్తున్నారు. మీతో ఒక్క మాట, గుంటూరు పశ్చిమ ప్రజలారా నమస్కారాలు. మనం బాగుండాలంటే ఏముండాలి, నిత్యావసరాలు అందుబాటు ధరలో ఉండాలి, పేదలకు సొంత ఇల్లు ఉండాలి, రేషన్లో పౌష్టికాహార సరుకులు అందాలి, ఉచిత విద్య ఉండాలి, ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంట్ అందాలి, మన ఆరోగ్యానికి రక్షణ ఉండాలి, ఎలాంటి జబ్బుకైనా ఉచిత వైద్యం అందాలి, స్త్రీలకు పేదలకు దళితులకు మైనారిటీలకు రక్షణ ఉండాలి, మహిళలకు జిల్లాలో ఉచిత రవాణా ఇవ్వాలి, వంట గ్యాస్ అందుబాటు ధరలో ఉండాలి. అదే నా తపన, నా ఆలోచన, మీతో పంచుకుంటాను, రేపు మళ్ళీ ఇక్కడే కలుస్తాను. ఇట్లా రోజుకి ఒక్కొక్క పాయింట్తో తీసుకొస్తున్నారు. అట్లాగా చివరికి అభ్యర్థి పేరు చెప్తారనమాట. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పేరు. మంచి స్ట్రాటజిక్కే, ఈ విషయంలో అభినందించాలా.